सोनिया गांधी गारी नायकत्व, राहुल गांधी गारी देश की सेवा कौन करेगा? हम करेगा, हम करेगा, देश की सेवा कौन करेगा? हम करेगा, हम करेगा। मोदी को हटाओ, మోడీ యొక్క నిరంకుశ పాలన, మోడీ యొక్క నిరంకుశ పాలన, మోడీ యొక్క నిరంకుశ పాలన। కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్। జీవన నశించాలి, ప్రభుత్వం నిరంకుశ వైఖరి నశించాలి। జమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, జమి రాజ్యం ఇదేమి రాజ్యం। దొంగల రాజ్యం। హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్। సోనియా గాంధీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ। జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్। హై హై కాంగ్రెస్। కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ मोदी को हटाओ, बीजेपी डाउन डाउन, बीजेपी डाउन डाउन, बीजेपी डाउन डाउन, बीजेपी डाउन डाउन। मोदी को हटाओ, देश की बचाओ, मोदी को हटाओ। देश की కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి, నశించాలి, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి, నశించాలి, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి, నశించాలి। రాహుల్ గాంధీ ఖర్గే గారి నాయకత్వం వర్ధిల్లాలి, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్। మోడీ యొక్క పాలన, సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం। జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్। హై హై కాంగ్రెస్। కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జీవన నాయకత్వం, వర్ధిల్లాలి, జీవన నాయకత్వం। వర్ధిల్లాలి, మోదీ యొక్క నిరంకుశ పాలన, నశించాలి, మోదీ యొక్క నిరంకుశ పాలన। నశించాలి। భారతీయ జనతా పార్టీ मोदी को हटाओ, मोदी को हटाओ, बीजेपी राहुल गांधी गारी नायकत्व, వర్ధిల్లాలి, राहुल गांधी गारी नायकत्व, వర్ధిల్లాలి। राहुल गांधी गारी नायकत्व, जय जय कांग्रेस, सोनिया गांधी गारी नायकत्व, राहुल गांधी नायकत्व, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఖర్గే గారి నాయకత్వం వర్ధిల్లాలి, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్। వద్దురా నాయనా మోదీ పాలన, వద్దురా। సస్పెండ్ చేయడం చాలా దారుణమైన విషయం. పోతుంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ నాయకులు సంపత్ కుమార్ గారిని కూడా అసెంబ్లీ లోపల సమస్యలు లేవనెత్తితే లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడింది కానీ మన మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఇతర సభ్యులందరూ, సీఎం గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు చూస్తున్నాం. అసెంబ్లీ లోపల ఏ సమస్య ప్రశ్నించేటువంటి పార్లమెంట్ సభ్యులను దాదాపుగా 143 మందిని అకారణంగా హౌస్ నుంచి బహిష్కరించారు. దాని యొక్క ఉద్దేశాన్ని దేశవ్యాప్తంగా తెలియజేయడం ఉద్దేశంతో ఆ పిలుపులో భాగంగా జగిత్యాల గడ్డపైన మరి యొక్క నిరసన కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు 143 పార్లమెంట్ సభ్యులను బహిష్కరించినందుకు నిరసనగా జగిత్యాల గడ్డపైన ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతున్నాం సోదరులారా. మరి ఒక కార్యకర్తపైన ఉన్నది. అది స్వతంత్రం పూర్వం, స్వతంత్రం వచ్చిన తర్వాత, మరి ఈ మోడీ పరిపాలన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాకుండా ప్రజలందరూ కూడా బేరీజ్ వేసుకున్నటువంటి ఆలోచన కల్పించడానికే మరి కార్యక్రమం చేపట్టిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దృశ్యులు ఏం చూసిందంటే నిజంగా కూడా జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి గారు గెలుస్తారు, ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర పోషిస్తే
ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలని వారు ఆశించి నిజంగా భంగపాటు జరిగింది. ఇక్కడ జగిత్యాల ప్రాంత నియోజకవర్గ ప్రజలకు ఈ రోజు రేపు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు మతాలకు అతీతంగా అందరం ఓట్లేసి రేపు దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తేనే మళ్ళీ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం జరుగుతుంది, రైతు సోదరులకు న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభకు మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ నిర్మాణులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈ నెల 13వ తారీఖున పార్లమెంట్లో జరిగినటువంటి దుశ్చర్య, దాన్ని ఏ చర్య అన్నా ఇంకా దానికి ఒక మాట అనేది లేదు. స్మోక్ బాంబ్స్తో వీళ్ళు పార్లమెంట్లో పోవడం ఏంటి, అసలు వారి మనోభావాలకు అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా మన మనుషులకు అసలు రక్షణ కరువైందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళను సస్పెండ్ చేయడం అనేది చాలా హేయమైన చర్య. ఇలాంటి దుశ్చర్యలను ఇంకా మానుకోకపోతే మన రాష్ట్రంలో టీఆర్ఎస్కి పట్టిన గతే కేంద్రంలో బీజేపీకి పట్టబోతుందని చెప్పి ఈ వేదికగా మేము హెచ్చరిస్తున్నాము. తెలియజేస్తూ మరి 147 మందిని ఎందుకు ప్రశ్నించడానికి పార్లమెంటు భద్రత సమర్థత గురించి దానికి రిప్లై చెప్పాలనేందుకు వాళ్ళను సస్పెండ్ చేశారు. కానీ దాని వెనుక ఉన్న దురుద్దేశం వేరే ఉన్నది. నిన్న వాళ్ళు 147 మందిని సస్పెండ్ చేసి మూగవాణి ఓటుతోటి మొత్తం బిల్లుని పాస్ చేసుకున్నారు. అందులో ప్రధానమైన బిల్లు ఎన్నికల కమిషన్కు రాజ్యాంగపరమైన అధికారాలు లేకుండా రాష్ట్రంలో కేసీఆర్ గారు నిరంకుశ పరిపాలన చేసిండ్రు. ప్రతిపక్షాలకు మాట్లాడలేకుండా బయటకు వెళ్ళగొట్టిన దుష్ప్రచారం చేసుకుంటే ఆయనకి ఎలాగైతే గుణపాఠం చెప్పారో రేపు ఈ కేంద్రంలో కూడా అదే అక్కడే నడుస్తుందో ఇక్కడే నడుస్తుందో ఇంట్లో ఒకటే మాటలు నడుస్తున్నారు. ఆయనకు కూడా రేపు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పే రోజులు ఆసన్నమైంది, తప్పకైనా ఇంటికి పంపిస్తారని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడున్న ప్రభుత్వం కానీ వారు కానీ అసలు ఈ 10 సంవత్సరాలనే అభివృద్ధి జరిగింది, మేమే చేస్తామని చెప్పుకుంటారు. అసలు అంతకుముందు నీళ్ళు లేవు, కరెంట్ లేవు, ఏం లేవు, అన్నీ మేము వచ్చినాకనే గొప్ప చెప్పుకుంటారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ఇక్కడ తెలంగాణలో జరిగిన రిజల్టే రేపు కేంద్రంలో వస్తుంది, తప్పకుండా మోడీని గెలిచేందుకు ఖాయమని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కుటుంబాలందరూ కూడా ధన్యవాదాలు. నిజంగా ఇది అప్రజాస్వామ్యానికి నిదర్శనం అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే 142 సభ్యులను సస్పెండ్ చేసి వారి ఏదైతే బిల్లులు ఉన్నాయో పాస్ చేసుకోవడం అనేది నిజంగా విదూరంగా భావిస్తున్నాము. నిజంగా ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మతతత్వాన్ని ప్రేరేపిస్తూ ముందుకెళ్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఇప్పుడు ఏదైతే మన రాష్ట్రంలో జరిగిన టీఆర్ఎస్ ఎలక్షన్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పిందో అదేవిధంగా దేశంలో కూడా బీజేపీ పార్టీకి అదే బుద్ధి వస్తుంది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు కూడా పేద ప్రజలకు చేసింది ఏదీ లేదు. పేద ప్రజలు ఎన్నో నష్టాల పాలు చేసిన ఘనత బీజేపీకి దక్కుతుంది. ఎందుకంటే జిఎస్టీఏ కానివ్వండి, అదేవిధంగా పెద్ద నోట్ల రద్దే కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రతి సామాన్యులకి ఎంతో నష్టం చేకూర్చడమే కాదు చాలా బాధాకరమైన పరిస్థితి తీసుకొచ్చిన ఘనత బీజేపీకి. అదేవిధంగా ఈ తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సామాన్యుల పక్షాన ఉంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లలో కంపల్సరీగా పార్లమెంట్ సభ్యులను ఎన్నుకుంటేనే మనము మన ఫ్యూచరు అదేవిధంగా ఈ నిరంకుశ ప్రభుత్వం నుంచి బయటపడతామని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరూ పోరాటం చేయాలని అందరికీ మనవి చేసుకుంటూ ఈ తెలియజేస్తూ మరి జీవనన్న గారి సేవలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేనేమి, ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ వారు విధానాల పట్ల, వారు చేసే ప్రజా సంక్షేమాల పట్ల కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తే మరి ప్రజలకు వచ్చి ప్రభుత్వాన్ని ఫామ్ చేసే దిశలో అనేది గత సంవత్సర కాలం నుండి ఎన్నో మార్లు వారితో చర్చించి అనేక దఫాలుగా మరి ముఖ్యమైన సూచనలు చేసినటువంటి వ్యక్తి మన జీవనన్న. మరి ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మరి ముఖ్యమంత్రి గారిని వారికి తెలుసు, అతి సన్నిహితంగా నిలబెట్టే వ్యక్తి. మనలాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జీవనాలను ఒక గురుతులుగా భావిస్తారు. ఈ రోజు కూడా
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రజా అణిచివేత ధోరణికి నిరసనగా 140 మంది పార్లమెంట్ సభ్యులను కేంద్ర యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద నిలదీస్తే, భద్రత వైఫల్యాల మీద ఒక భారత దేశంలో అత్యంత భద్రత గల పార్లమెంట్లో కొంతమంది దుండగులు ప్రవేశించి వారు చేసిన అరాచకాలు నేరుగా ప్రసార మాధ్యమంలో వస్తున్నటువంటి సందర్భంలో మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు, మన జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు వేదికపై ఉన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి పెద్ద ఎత్తున నాకు అండగా ఉండి మా లక్ష్మణ్ కుమార్ అన్న ఓడినా గెలిచినా మా మధ్యలో ఉన్నాడు, మా కుటుంబ సభ్యుడు అని చెప్పి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళ స్నేహితులకు కానీ ధర్మపురి ప్రాంతంలో నాకు సహకరించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను మనస్ఫూర్తిగా చేతులు జోడించి మా సోదరులందరూ కూడా నమస్కారం తెలుస్తున్నా. ఎందుకంటే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జెండా పట్టుకొని పెద్దలు జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో జిల్లాలో ఒక మామూలు కార్యకర్తగా ఉండి ఈ స్థాయికి వచ్చినటువంటి నాయకుడిగా మరి ఈరోజు నిజంగా మొన్న గెలిచిన తర్వాత నేను అనుకున్న భగవంతుడు దేవుడు లక్ష్మణ శివస్వామి ఆశీస్సులతో, ధర్మపుర ప్రజల యొక్క ఆశీస్సులతో కార్యకర్తగా నిజాయితీగా పార్టీని నమ్ముకున్న రోజు దేవుడు ఏదైనా ఒక రోజు అవకాశం ఇస్తున్న విషయంలో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎప్పుడనేది మనం ప్రభుత్వంలో లేవు, ప్రతిపక్షంలో ఉన్నాం, నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేయాలి. లక్ష్మణ్ జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పటికీ ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పి మరి దానిలో భాగంగా నేను మా మిత్రులందరికీ కూడా మనం చేసుకుంటున్నా. ఆ దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని కానీ, ఒక కార్యకర్తగా మీరు ఇచ్చిన అవకాశాన్ని కానీ, ఒక అన్నగా మీరు వెంబడుంటే తప్ప నేను ఎమ్మెల్యేగా విప్పుగా అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఉండాలన్న విషయాన్ని కూడా నేను మనం చేస్తున్నా. ఈరోజు ఇక్కడ లక్ష్మణ్ కుమార్ జీవన్ రెడ్డి గారి యొక్క అనుచరులు ఉన్నారు, జీవన్ రెడ్డి నమ్ముకున్న వ్యక్తున్నారు, వారిని జీవన్ రెడ్డి గారి యొక్క సమక్షంలో పెట్టాలన్న ఆలోచన పరంగా నాకు అవకాశం వచ్చింది. మరి ఈ విధంగా మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నా. దయచేసి రేపు రాబోయే కాలంలో స్థానిక ఎన్నికల్లో కూడా కానీ పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా మనం అందరం కలిసిగా పనిచేద్దామని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు మిత్రులందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనం చూసుకుంటున్నాం. ఏదైతే ప్రతిపక్షంలో టీఆర్ఎస్ పార్టీ కానీ, కేంద్రంలో బీజేపీ పార్టీ కానీ విభజించి పాలించే విధంగా ఇద్దరు దొండుతుంటే నువ్వు వేసినట్టు చేస్తా, నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు వేసినట్టు చేయాలంటే తప్ప వాళ్ళిద్దరు ఒకటే. మేము చూస్తున్నాం కదా, అక్కడ ఉన్నటువంటి సమస్యను తప్పుతో పట్టించే విధంగా అప్రవృత్తి చేసి మాట్లాడుతుంది తప్ప టీఆర్ఎస్ పార్టీ ఎవరు కూడా మన యొక్క ఏదైతే శ్వేతపత్రం మాట్లాడే శక్తి వాళ్ళకి లేదు. వాళ్ళు ఇరిగేషన్ దోపిడీ చేసిండ్రు, ఆర్థిక దోపిడీ చేసిండ్రు, కరెంటులో దోపిడీ చేసిండ్రు, అన్ని విధాల ఆ ఒక టీఆర్ఎస్ పార్టీ సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖర కుటుంబం మొత్తం దోసుకున్న విషయాలు సభముగా పెడితే టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన శాసనతో ఎవరు జవాబు చెప్పలేకపోతున్నారు. కానీ వారికి బీటీవీ ఉన్నటువంటి అక్బరుద్దీన్ చేసి మాట్లాడుతుండ్రు. అంటే మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా మన కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలహీనపరిచే విధంగా వారి ఆలోచన ఉన్నది. మనం ఆ విధంగా అధిగమించి రేపు రాబోయే కాలంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీని ఏ విధంగా తిప్పికొట్టే విషయంలో కానీ, ప్రతిపక్షంలో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ తిప్పికొట్టే విషయంలో కానీ మన ఐక్యమత్యంతో ముందుకు పోవాలని కోరుకుంటూ మరొకసారి మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మా పాత్రికేయ మిత్రులకు మన మొదటిసారి మన ప్రభుత్వ పరంగా, అధికార పరంగా నాకు అవకాశం వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో కూర్చున్నటువంటి అవకాశం వచ్చింది. వారు కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులైన అర్జున్ లక్ష్మణ్ కుమార్ గారు ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎంపికై ప్రభుత్వ విప్గా బాధ్యతలు చేపట్టి తదుపరి జగిత్యాల జిల్లా కేంద్రంగా నిర్మింపబడుతున్న ఈ మొట్టమొదటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే నిరసన కార్యక్రమం చేపట్టబడుతుందో దానికి ఇంత పెద్ద ఎత్తున
మరి తరలి వచ్చినటువంటి వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, పాత్రికేయ సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, మిత్రులు చాలా విషయాలు చెప్పారు. అంటే వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ఇవాళ ప్రభుత్వం బాధ్యత ప్రధానంగా ఏదైతుందో ఇవాళ దేశ సమగ్రత అనేది ప్రధానమని చెప్పాలి, తప్పని చెప్పట్టు. అలా దేశ సమగ్రత కాపాడటానికి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు స్వయంగా వారి ప్రాణాలు త్యాగం చేసైనా కానీ దేశ సమగ్రతను కాపాడబడే విధంగా మరి ప్రజాస్వామ్య ప్రక్రియను నిలబెట్టడం జరిగిందని చెప్పట్టు. ఇవాళ దేశంలో మరి కొనసాగుతున్న పరిస్థితి మనం గమనిస్తుంటే అదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చెప్పంటుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా దుండగులు ఏదైతుందో ఇలా ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి ఒక పార్లమెంటు భవనం పై స్మోక్ బాంబ్ దాడి అంటే అది కేవలం ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాగా చెప్పట్టున్నా. వీళ్ళు మేమేదైతుందో ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే కానీ ఈ ప్రభుత్వం చేపడుతున్న నియంత్రణ ధోరణికి వ్యతిరేకంగా వారి యొక్క భావనను తెలియజెప్పాలని చెప్పని ఈ స్మోక్ బాంబ్ మరి పార్లమెంట్ భవనంపై దాడి చేయడం ఇది కేవలం భారతదేశానికి పరిమితమైన అంశం కాదు. ఇది యావత్ ప్రపంచంలో వీళ్ళ భారతదేశం తలదించుకునే పరిస్థితి ఎదురైందని చెప్పాలి, తప్పని చెప్పండి. అలా ఎన్డీఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉండగా వాళ్ళు ముష్కరులు దాడి చేసింది. ఈ రోజు ఏదైతుందో ఒక హెచ్చరిక అని చెప్పండి, ఒక హెచ్చరిక జారీ చేసిందని చెప్పండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏదైనా ప్రభుత్వ బాధ్యత ఈ దాడికి తీసుకోవాలి. దీనికి కారణం ఏంటి? పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా పార్లమెంట్ మీద జరిగిన దాడికి మరి జవాబుదారీతనంగా అటు ప్రధానమంత్రి గారే కానీ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారే కానీ పార్లమెంట్ లో ప్రకటన చేసే బాధ్యత వాళ్ళపై ఉంటుంది అని చెప్పట్టు. కానీ మరి ఆ విధంగా పార్లమెంట్ ప్రకటన చేయకుండా పార్లమెంట్ వెలుపల మాట్లాడతారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ లో మాత్రం ఏదైతుందో మరి ప్రకటన చేయాలని చెప్పారు. ఎందుకంటే చర్చించాల్సి ఉంటుంది. మొదటి చాటు చేసుకోవడం ఏదైతుందో దాన్ని ప్రశ్నించే విధంగా యావత్ ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇండియా కూటమి వాళ్ళు నిరసన వ్యక్తం చేయడానికి ప్లేకార్డు ప్రదర్శిస్తే దయచేసి గమనించాలి. ఇక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యులు చేసింది ఏంటంటే పార్లమెంట్ లో ప్లేకార్డు ప్రదర్శించే వారి నిరసన వ్యక్తం చేయడానికి ఇవాళ ఏ దుండగులు అయితే ప్రభుత్వానికి హెచ్చరికగా స్మోక్ బాంబులు విసిరిండ్రో పాసులు జారీ చేసినట్టు ఒక పార్లమెంట్ సభ్యుడు సభలో కూర్చుంటాడు. వాళ్ళు ఎవరైతే పాసులు జారీ చేసిండో అంటే ఎవరైతే ప్రతిపాదించి రికమెండ్ చేసిండో ఆ పార్లమెంట్ సభ్యుడు ఏదైతుందో భారతీయ జనతా పార్టీ చెందినవాడు కాబట్టి అతనిపై ఏదో చర్య లేదు. అతను హౌస్లో కూర్చుంటాడు. నిరసన వ్యక్తం చేసే వాళ్ళ మీద మాత్రం ఏదైతుందో సస్పెన్షన్ బహిష్కరణ. ఏంటి వీళ్ళ ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వ ఆలోచన విధానం ఏ విధంగా నియంత్రిత తోటి కొనసాగుతుందో గమనించాలని చెప్పంటున్నాను. వీళ్ళ లోక్సభలో ఉన్న 100 మంది పార్లమెంట్ సభ్యులే కానీ రాజ్యసభలో ఉన్న 47 మంది పార్లమెంట్ సభ్యులు కానీ 147 మందిని దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున అకారణంగా సస్పెండ్ చేసిన ఒక ఉదంతం లేదు అని చెప్పండి. ఏమంటే ఎమర్జెన్సీ గురించి మాట్లాడతారా? ఇది ఎమర్జెన్సీ తలదిన్నే ఒక ప్రక్రియ అని చెప్పట్టు. ఇది ఎమర్జెన్సీని తలదిన్నే ప్రక్రియ అని చెప్పట్టు. అలాంటి దేశంలో క్రమశిక్షణ అనే భావనతో ఎమర్జెన్సీ విధింపజేయబడ్డప్పటికీ ఎమర్జెన్సీతో మరి చేపట్టిన కొన్ని దురాగతాలను మరి గమనించి గమనంలో తీసుకొని ఎమర్జెన్సీని తొలగింపజేసింది కూడా అదే ఇందిరాగాంధీ గారు చెప్పట్టున్నారు. సార్ వాటెవర్ ఇది ఎమర్జెన్సీ సమర్థించదగ్గ అంశం కాదు. ఒకవేళ మనం ఎమర్జెన్సీ తప్పుపడుతూ ఇంకో పార్లమెంట్ లో ఎమర్జెన్సీ ఇది పార్లమెంట్ లో ఎమర్జెన్సీ అని చెప్పారు. పార్లమెంట్ ఎవరు గడవ చెప్పినా కానీ జవాబు చెప్తారా, ఏం జవాబు చెప్తారని చెప్పంటున్నా. ఈ అప్రభారం ఎవరి మీద పడుతుంది?
నేను తెలంగాణ రాష్ట్రం చర్చించమని చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర అప్పుల భారం 70,000 కోట్లు ఉన్నాయి దాదాపు. చూడండి 7 లక్షల కోట్లు చేరుకుంది, 7 లక్షల కోట్లు చేరుకుంది. దేశం 50 లక్షల కోట్ల నుండి 150 కోట్లు చేరుకుందంటే రెండింతలు పెరిగిందని బాధ్యత భారత ప్రధాని మోడీ గారిని భారతీయ జనతా పార్టీ అధినేతని అవుతుందా కాదని నేను అవుతుందని చెప్పంటున్నాను. నువ్వు డీజిల్లను ఇప్పటి ముగ్గురు పెంచి సామాన్య ప్రజలకు భారం పడుతుందా? డీజిల్ పెట్రోల్ ధరల పెంపుదల ఏదైతుందో భారం పడేది కేవలం వాహనదారులపై కాదు, నిత్యావసర వస్తువుల రవాణా చేయబడేది ఈ డీజిల్తో చెప్పంటున్నా. నిత్యావసర ధరలు పెరగడానికి కారణం ఏంటి? ఈ డీజిల్ ధరలు పెరగడం దాని బాధ్యత ఏమిటి? ఈ కేంద్ర ప్రభుత్వం అని చెప్పండి. మోడీ గారు బాధ్యత తీసుకోవాలని చెప్పంటున్నా. మోడీ గారు బాధ్యత తీసుకోవాలి. నువ్వు దేశాన్ని ఏదైతుందో రెండింటి అప్లోగులు నెడుతూ నువ్వు మరి అది అంబానీ దాని యొక్క దేశ సంపద ఎట్లా వెళ్తుందే ఏ గ్రామంలో పోదామని చెప్పండి. ఒకసారి మీరు జాబ్ కార్డు తీసుకుంటే మీరు వారం రోజుల్లో ఏదైతుందో నీకు పరిధి పెట్టే బాధ్యత ఆ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పంటున్నారు. ఆ కార్యాలు అమలుతుందని చెప్పంటున్నారు. జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపట్టబడుతుందని చెప్పంటే కేవలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మాత్రమే చెప్పని తప్పని చెప్పండి. ఆ యొక్క గ్రంథి ఎవరిని అంటే యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు చెప్పంటారు. ఏంటంటే ఒక్కటి చెప్పాలంటే ఒక్కటి చెప్పండి. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఉన్నాడా? ఈ ఒక్కడని చెప్పంటాను నేను. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో జైలు పాలైంది స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు 14 సంవత్సరాలు జైలు ఉన్నాయని చెప్పంటున్నాను. ఇందిరాగాంధీ గారు జైలు జీవితాన్ని అనుభవించారు, ఇందిరాగాంధీ గారు అనుభవించారని చెప్పంటున్నాను. స్వర్గీయ మహాత్మా గాంధీ గారు జైలు జీవితాన్ని అనుభవించి ఈ దేశ స్వాతంత్ర్యం ఘనత మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీలో చెప్పంటున్నా. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏది ఇస్తుందో జైలు జీవితాన్ని అనుభవించారని చెప్పంటున్నా. అబ్దుల్ కలాం ఆజాద్ జైలు జీవితాన్ని అనుభవించారని చెప్పంటున్నా. నువ్వు ఒక్కడి పేరు చెప్పవా నీ దగ్గర? ఒక్కడి పేరు చెప్పండి. ఇంకో మా నాయకుడు ఇంకో జైలు జీవితం అనుభవించి దేశం స్వాతంత్రం తేవడానికి మరి నువ్వు చేసే ఒక్క పేరు చెప్పంటుండే. ఈ దేశానికి స్వాతంత్రం తేవడమే కాదు, ఆ సాధించే స్వాతంత్రానికి ఏది ఇస్తుందో నిలబెట్టే విధంగా దేశ సమగ్ర నిలబెట్టే విధంగా స్వర్గీయ ఇందిరా గాంధీ గారు ఏదైతే చివరి రక్త పొట్టు వరకు ఈ దేశ ఐక్యత పాటుపడతా అని చెప్పండి. ప్రాణాలు తల్లి ఇందిరా తల్లి చెప్పండి. నువ్వు ఉగ్రవాదాన్ని అంచనా ప్రయత్నం చేసింది ఎవరే? నువ్వు ఆ ఉగ్రవాదం అణచివేసేది శ్రీలంకలో ఉగ్రవాదాన్ని అణచివేయాలని చెప్పిన భావనతో పొరుగు దేశం శ్రీలంక రాజీవ్ గాంధీ గారు ఏది ఇస్తుందో శ్రీలంకలో శాంతి నెలకొల్పడానికి భారత రక్షణ దళాలను శ్రీలంకకు పంపిస్తే శ్రీలంక ఇవాళ కుట్ర ఈ ఉగ్రవాదం ఏదైతుందో రాజీవ్ గాంధీ గారి పట్ల కక్ష కట్టి ఎల్టీటీ ఉగ్రవాదులు రాజీవ్ గాంధీ గారిని పొట్టను పెట్టుకుంది ఎవరు? వీళ్ళ శ్రీలంకలో ఎల్టీకి ఉగ్రవాదులు చెప్పట్లు దానికి కారణం ఏంటి? శ్రీలంకలో శాంతి నెలకొల్పడానికి ఆయన చేత కృషికి ఏదైతుందో ఆయన ప్రాణాలు అర్పించడం జరిగిందని చెప్పి వాస్తవం కాదని చెప్పట్లేదు. దేశాన్ని ఏదైతే ముక్కలు చేసే విధంగా అసలు పాకిస్తాన్ యుద్ధం చేసేది ఎవరే? పాకిస్తాన్ మెడల్ వచ్చింది ఎవరో చెప్పడుతూ నేను. పాకిస్తాన్ మెడల్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ ఇందిరాగాంధీ గారు చెప్పంటున్నారు. నువ్వేనా? పాకిస్తాన్ మెడల్ వచ్చి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి ఈ భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయ నిలబడి చేసే ఘనత స్వర్గీయ ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ చెప్పాడు. నువ్వే ఒక్కరు చెప్పవయ్యా? చేయరావు భూ అక్రమణ పాల్పడుతుంది. నువ్వు నిలబడిపోయేకి ఏదైతుందో మాది మాకుందో మరి ఎక్కడ పోలేదు. అంతర్జాతీయ పత్రికలు ఏదైతుందో ఏ విధంగా చైనా దురాక్రమణ ఉడిగడుతుందో పత్రికలు పేర్కొంటుందని చెప్పండి. దేశం ఉగ్రవాదం పెచ్చరిల్లిపోతుందని చెప్పండి. నిన్న దాడి జరిగింది పూర్తిలో, నిన్న జరిగింది దాడి పూర్తిలో దేశం తొలగించుకునే విధంగా చెప్పంటుండే. రామ మందిరం ఒక హిందువుగా ఏదైతుందో నేను రాముడిని కొలుస్తా, రాముడు ఏకపత్నివ్రతుడే కాకుండా సత్యనిష్ట వారి యొక్క ధర్మ సూత్రాలతో ఏదైతుందో జనరతికంగా పాలన చేసి ఎవరు అంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పాలంటుంది. నిజమా కాదే? శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో వీళ్ళ ప్రజాభిప్రాయాన్ని గౌరవించే విధంగా స్వయంగా ఆయన ఆరోపణలు వచ్చే విధంగా మరి
ఆ కాలుమాలను లేఖింపజేస్తే ఆల్ని వదులుకున్నాడు శ్రీరామచంద్రుడు చెప్పి ఆల్ని వదులుకున్నాడు శ్రీరామచంద్రుడు ఆయనతో నీ పోలిక నానే నువ్వు శ్రీరామచంద్రుడి అయోధ్య రామ మందిరం దేవాలయ నిర్మాణం పునఃప్రారంభానికి ఎవరే ఎల్కే అద్వానీ గారి ఎక్కడుడే పాపం మనం రథయాత్ర చేపట్టిండు పోతాడు మనం ఏదైతుందో వేధించినప్పుడు కూడా ఏదైతుందో రథయాత్ర చేపట్టి అయోధ్యలో రామ మందిర పునర్నిర్మాణానికి బాటలు వేసింది ఎవరు అంటే ఎల్కే అద్వానీ గారు అని చెప్పట్టు నిజమా కాదా ఆయన ఎల్కే అద్వానీ ఏదైతుందో రేపు రామ మందిర పునఃప్రారంభానికి ముఖ్య ఎవరు కావాలి ఎల్కే అద్వానీ గారు కావాలి చెప్పండి ఎల్కే అద్వానీ గారు కావాలి చెప్పండి మోడీ చేసే కృషి ఏంటే మోడీ కృషి ఏంటి అని చెప్పంటున్నా భారత వేసింది అద్వానీ వేసింది ఎవరు భారతదేశంలో ఏదైతుందో ఒక పేద అయిపోయింది ఎవరు అద్వానీ ఒక ఆలోచన విధానాన్ని ఎవరు భారత సమాజానికి ఏదైతుందో ఒక ఆలోచన విధానాన్ని ఎక్కించబోయేసి ఎల్కే అద్వానీ చెప్పండి న్యాయస్థానం తీర్పు అనుగుణంగా ఇవ్వాల రామ మందిర పునర్నిర్మాణం ఏదైతుందో న్యాయస్థానం తీర్పు అనుగుణంగా ఏదైతుందో నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పట్టు అందరూ కూడా గౌరవిస్తున్నారు ఎవరు భారతదేశ సమాజం గౌరవిస్తుందని చెప్పట్టున్నారు భిన్నం ఎవరు లేదు హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ కూడా భారత న్యాయస్థానం పట్ల గౌరవంతో ఏదైతుందో భారత న్యాయస్థానం తీర్పును గౌరవించే విధంగా అయోధ్య రామ మందిర పునర్నిర్మాణం పట్ల ఏదైతుందో అందరూ కూడా హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారని చెప్పట్టుంది కానీ దాని నిజమైన గౌరవం ఎవరు పొందాలి అలాంటి ఎల్కే అద్వానీ అధ్యక్షుడు పొందాలని చెప్పట్టున్నాను ఎక్కడ పాపం ఆయన పేరు కనబడుతున్నాను ఎక్కడైనా నేను ఆ విశ్వ హిందూ పరిషత్తులో ఏదైతుందో ఇట్లా మనతో ఏం మాట్లాడుతూ అని చెప్పని మీరు కూడా రండి అంటున్నారు ఏమన్నా అడిగానా మీరు కూడా రండి దర్శనాన్ని ఎక్కడ ఏం నడుస్తుంది దేశం ఇదేనా భారతీయ జనతా పార్టీ దేశానికి ఇచ్చేటువంటి యొక్క మరి మార్గదర్శకం అని చెప్పట్టుండే నేను అడుగుతా మోడీ గారిని నువ్వు ఎంతవరకైతే ఈ భారతదేశ యువతకు ఏదైతుందో ఉపాధి కల్పించలేవు ప్రభుత్వ పరంగా చెప్పట్టు నేను స్వయం ఉపాధి పథకాలు కల్పించలేవు ఇలా యువత యొక్క ఓటు అడిగే నైతిక లేదు అని చెప్పట్టు నిన్న రాష్ట్ర భారత మన గమనంలో తీసుకుంటే ఫలితాలని 3,000 రూపాయల క్వింటల్ ఉండాలన్న బీజేపీ రాష్ట్ర మేనిఫెస్టో ఎంత చెప్పిందే 3,000 క్వింటల్ చెప్పాలని లేదు కానీ మీరే అంటున్నారు వరి ధాన్యాన్ని 3,000 రూపాయల క్వింటల్ ఇస్తేనే కానీ రైతులకు గిట్టుబాటు కాదు మరి అటువంటిప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో మీ చేతులు ఉన్నటువంటి ఒక అధికారం మరి మద్దతు 3,000 నిస్ప చేసేది అని 2,160 రూపాయలు ఎందుకు పరిమితం చేస్తున్నామని చెప్పట్టు నేను కానీ రైతాంగం నీకు చిత్తశుద్ధి ఉన్నదని చెప్పట్టు వ్యవసాయ ఉత్పత్తులకు ఏదైతుందో పెట్టుబడుల పరిగణలు తీసుకొని ఆ పెట్టుబడులకు అనుగుణంగా ఏదైతుందో ఉత్పత్తుల మద్దతు నిర్ణయం చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం అని చెప్పట్టు నువ్వే చెప్తావు నీ శాఖని 3 వేస్తేనే కానీ గిట్టుబాటు కాదు నువ్వు ఇచ్చేదంటే 2,160 అంటే రైతాంగం పైకి ఎంత నష్టమవుతుంది ఎంత ఆర్థిక భారపడుతుంది 800 రూపాయలు ఆర్థిక భారపడుతుంది ఎవరైనా ఏదైతుందో న్యాయస్థానాన్ని గౌరవించాలి న్యాయస్థానం ఒప్పించే విధంగా చర్యలు చేపట్టిందారు విశ్వ హిందూ పరిషత్తో పాటుగా ఆమె భారతీయ జనతా పార్టీ అధినేత ఎల్కే అద్వానీ గారు చెప్పండి నిజమా నువ్వు పెద్దల వద్దలో ఎవరికి రాలేదు ఆయన బ్యాంక్ ఖాతా ఎక్కడ తెలవలేదు ఏదైనా ఖాతాలు 1 రూపాయి ఇవ్వలేదు నిరుపేద వర్గాలకు ఏది ఇస్తుందో మీరు ఆనాడు పొందిన హక్కులు వాళ్ళు నీరు కాస్తుంది వాళ్ళు పొందిన హక్కులు నీరు కాస్తుంది దయచేసి వాళ్ళ ఈ భారత నువ్వు ఎందుకు మొగుతాను చేసుకుంటున్నావు పార్లమెంట్ ఎందుకు మొగుతాను చేసుకుంటున్నావు ఇందుకేనా నేను నీకు అధికారం అప్పచెప్పింది 2 పర్యాయాలు ఇప్పటికైనా ప్రధానమంత్రి ఎవరు అనేది కాదు ఇండియా కూటమి ఏదైతుందో ఎంతవరకు అయితే మాకు నీలాంటి ఒక నియంత్రిత రాచరిక పాలన ఏ విధంగా రాష్ట్రంలో నియంత్రిత రాచరిక పాలనకి ఏదైతుందో ముగింపు పలకడం జరిగిందో తుదముట్టించడం జరిగిందో కేంద్రంలో కూడా ఈ రాచరిక పుత్రుడు నియంత్రిత పాలనకు మన ముగింపు పలకాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పడానికి దానికి నాంది ఈ నిరసన కార్యక్రమం చెప్పండి ఇండియా కూటమి మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చే పిలుపు ఏదైతుందో యావత్ భారత సమాజాన్ని మేల్కొల్పే విధంగా యావత్ భారత సమాజాన్ని మేల్కొల్పే విధంగా వాస్తవాన్ని ఏదైతుందో భారత సమాజం చేరవేసే విధంగా ఏదైతుందో ఈ ప్రక్రియ భావనతో ఈ నిరసన కార్యక్రమం పిలుపుడుతుంది చెప్పండి అటు కర్ణాటక ఇటు తెలంగాణ రాష్ట్రం రెండింటితో ఏదైతుందో మనం 100 సీట్లు దాటితే ఖచ్చితంగా మన ఆలోచన విధానంగా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పినటువంటి భావన వ్యక్తం చేస్తుంది.
ఏదేమైనా మరొకసారి మా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారిని మీరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని ఇంత సమన్వయంతో సమిష్టిగా ముందు నడిపినందుకు నేను మరొకసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో మీరు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు మీరు ఈ సమన్వయం చేసే కార్యక్రమంలో భాగంగా మీరు మాకు ఏ సూచన చేసినా కానీ ఏదైతుందో మేము తప్పకుండా అందరం కూడా కలిసి కట్టిన మీకు తోడు తీసుకోవాలని చెప్పిన యొక్క భావన వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్.